జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు నేను ఒక న్యూస్ చెప్తా. ఏమే ఈ సూడో సెక్యులర్లు అనే వాళ్ళు ఉన్నారు కదా, ఈ దేశానికి పట్టిన దరిద్రమా, చేతనైతే దమ్ముంటే వాళ్ళు ఈ ప్రశ్నకు ఈ న్యూస్ కు సమాధానం అయితే చెప్పాలా. ఓకేనా? డైరెక్ట్ గా న్యూస్ లేకపోదాం. మొన్న ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతా 100 హిందూ కుటుంబాలు ఉన్న చోట ఒక్క ముస్లిం కుటుంబం ప్రశాంతంగా బ్రతకొచ్చు, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా నివసించవచ్చు, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు, డోకానే లే. కానీ 100 మంది ముస్లిం కుటుంబాలు ఉన్న చోట 50 హిందూ కుటుంబాలు నివసించలేవు. కనీసం ఒక్క హిందూ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉండలేదు అని మాట్లాడినాడు. ఆయన మాట్లాడిన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? నేనైతే ఏకీభవిస్తా. అవునా కదా? ఈ రోజు ఎక్కడైతే ఈ జాంబిగాళ్ళంతా ఎక్కువగా ఉంటారో ఇంకా మిగతా వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, వీళ్ళు ఉండలేరు. ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళకి అనిగి మనిగి బతకాల. వాళ్ళు పూజలు చేసుకోలేరు, పునస్కారాలు చేసుకోలేరు, ఊరేగింపులు చేసుకోలేరు, ఉత్సవాలు చేసుకోలేరు. మేము హిందువులం అని చెప్పేసి వాళ్ళు బయట పెట్టుకునేదానికి కూడా వాళ్ళ హక్కులు ఉండవు. బతికే తలకే ఆ మాదిరి బతకాల. సరే, ఇకపోతే ఒకవేళ అలాంటి ప్రాంతాల్లో వీళ్ళు గన కాదుకూడదని చెప్పేసి మాకు నచ్చినట్టు మేము ఉంటామని అన్నారనుకో, ఇంకా హిందువులను అయితే బతకనీరంటూ నిజాన్ని నిర్భయంగా యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ప్రకటించినారు. సరే, యోగి ఆదిత్యనాథ్ గారు ఈ వ్యాఖ్యలు చేయగానే ఇక మన దేశంలో ఉన్నటువంటి ఈ సూడో సెక్యులర్స్ అంతా కూడా, ఈ సన్నాసులంతా కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని విమర్శిస్తా రకరకాల వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. యోగి ఆదిత్యనాథ్ గారిని దూషిస్తూ అనేక పోస్టులు పెట్టారు, కామెంట్లు చేశారు. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక హత్య గురించి ఇదే సూడో సెక్యులర్లు, ఇవే సూడో సెక్యులర్ పార్టీలో మరి సమాధానం చెప్తారా? అసలు సమాధానం చెప్పగలుగుతారా? సరే చూడండి ఒకసారి ఈ న్యూస్. సేలంపూర్ అనేది నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ జిహాదీ సంతానం ఎక్కువగా ఉంటారు. ఎవరో జిహాదీ సంతానం. ఇక ఈ సేలంపూర్లో హిందువులు కూడా నివసిస్తూ ఉంటారు. కానీ అక్కడ మన హిందువుల మెజార్టీ చాలా తక్కువ. ఈ సేలంపూర్లో కునాల్ చంద్ర అనే హిందూ యువకుడు నివసిస్తా ఉన్నాడు. అతని వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అతను తన ఇంట్లో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుతాడంట. ఇప్పుడు ఈ కాలంలో ఎట్లున్నారంటే ఈ యువత అంతా కూడా ఎంతసేపటికి ఫోన్లు, రీల్స్, లేకపోతే సినిమాలు, షికార్లు, లేకపోతే లేనిపోని వ్యసనాలు, ఈ దరిద్రాల్లో మునిగి తేల్తారంటే. అలాంటిది 17 సంవత్సరాలు వయసున్నటువంటి ఒక యువకుడు ఏమే హనుమాన్ చాలీసా చదువుతున్నా అంటే ఎంత బుద్ధిమంతుడై ఉంటాడు, ఎంత బుద్ధిమంతుడు ఏంటాడో ఒకసారి ఆలోచించండి. అందులో తప్పేవాడు అది హనుమాన్ చాలీసా చదవడంలో, తన ఇంట్లో తాను హనుమాన్ చాలీసా చదవడంలో తప్పు ఉండదా? చెప్పండి సమాధానం. కానీ ఈ విషయం అక్కడ ఉన్నటువంటి అంటే ఆ ఇరుగు పొరుగుంటారు కదా స్థానికంగా, ఆ జిహాదీ గాళ్ళకి అసలు నచ్చనేలే. దీంతో ఆ జిహాదీలు ఇక నుండి హనుమాన్ చాలీసా చదివితే నిన్ను బ్రతకనేమో చంపేస్తామని చెప్పేసి బెదిరించారంట. కాదియా పొద్దుకు 10 మాటలు ఓ రచ్చ. ఎవరన్నా వచ్చి అడ్డం చెప్పినారా? ఎందుకు మాకు ఈ బాధ అంతాను? సరే, మీ ఏదన్నా ఉంటే వాళ్ళు టైంకి వాళ్ళు వచ్చారు కదా, మీరు ఈ మారి పెద్ద పెద్ద మైకులన్నీ పెట్టి ఈ మారి అరసాలనా చేయాలని చెప్పేసి ఈ ఆజాన్ విషయంలో ఎవరన్నా మాట్లాడినారా? ఎవరు లేదా? మరి పాపం ఆ బిడ్డ వాడు ఏదో ఇంట్లో కూర్చొని వాడు హనుమాన్ చాలీసా చదువుకుంటా ఉన్నాడు. ఓన్లీ చంపుతామని బెదిరించేది ఏంది? ఇది పాకిస్తానా, బంగ్లాదేశా? ఇది యాండా అంటాలే. సరే, ఇక్కడ మరొక విషయం ఏంటంటే మన కునాల్ చంద్రను బెదిరించింది మగోళ్ళు కూడా కాదు, బెదిరించింది ఒక ముస్లిం మహిళ, ఒక ఆడామ. ఆమె సేలంపూర్లో లేడీ డాన్ అంట. ఇదే లేడీ డాను. అయితే మన కునాల్ చంద్ర ఆ బెదిరింపులను అయితే లెక్క చేయాల. హనుమాన్ చాలీసా చదివేవాడు ఎక్కడైనా భయపడతాడా? ఛాన్సే లేదు. సరే, ఎప్పటిలాగానే హనుమాన్ చాలీసా చదవడం కొనసాగించాడు. దీంతో ఆ మహిళా జిహాదీ అయితే తీవ్ర ఆగ్రహానికి లోనైపోయింది. తన మాటే లెక్క చేయడం లేదని చెప్పేసి కునాల్ చంద్ర పైన కోపాన్ని, కసిని పెంచుకునేది. ఇక మొన్న సాయంత్రం 5:30 మన కునాల్ చంద్ర పాల ప్యాకెట్ కోసం షాప్కి వెళ్దామని చెప్పేసి ఇంటి నుంచి బయటకు వచ్చాయంట. అంతే, ఆ జిహాదీ లేడీ డాను మరో 10 మంది జిహాదీలను తీసుకొని మన కునాల్ చంద్రను కిడ్నాప్ చేసేసింది. చూడండి ఎంత దారుణమో. కిడ్నాప్ చేయడమే కాకుండా అతన్ని చిత్రహింసలు పాలు చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఏ పాపం చేయనటువంటి కునాల్ చంద్రను అకారణంగా చంపేశారు. ఏంది ఆయన చేసి తప్పింది? హనుమాన్ చాలీసా చదవడమా? ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి సేలంపూర్ హిందువులు తీవ్ర ఆగ్రహానికి లోనైనారు. ఇక సేలంపూర్లో భారీ నిరసనలు అయితే చేపట్టినారు. తమకు కూడా ప్రాణాపాయం ఉండదని, తమను రక్షించడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు రావాలని, ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా గారు కూడా కలగజేసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలకు దిగినారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హిందువులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ హత్య చేసినటువంటి ఈ జిహాదీలను పట్టుకొని తగిన విధంగా శిక్షిస్తామని చెప్పేసి ప్రామిస్ కూడా చేశారు. సరే, ఈ విషయం అంతా తీసి పక్కన పెడితే నేను మళ్ళీ అడుగుతున్నా, కునాల్ చంద్ర చేసిన తప్పేంది? ఈ గబ్బు వెధవల దగ్గర నివాసం ఉండడమే ఈ కునాల్ చంద్ర చేసినటువంటి పెద్ద తప్పుగా కనపడుతుంది. అంటే అదేందో అన్నట్టు దుష్టులకు దూరంగా ఉండాలన్నట్టు వీళ్ళకు దూరంగా ఉండకపోవడం ఇతను చేసిన తప్ప ఎట్టా? అంటే వాళ్ళు ఉండారని చెప్పేసి మనం ఇంకా వాళ్ళంతా ఉంటారు, దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాం, వాళ్ళకి అప్పగిచ్చి యాడికి పోవాలా? మనం
కంట్రోల్గా ఉండాలా, వాళ్ళు కంట్రోల్గా ఉండాలా, ఎవరు కంట్రోల్గా ఉండాలా? ఎవరు తప్పు చేస్తా ఉంటే వాళ్ళు కంట్రోల్గా ఉండాలా? అవునా కదా? అభం శోభం తినేటువంటి ఒక మైనర్ను చంపడానికి అసలు ఈ జిహాదీ గాళ్లకు అసలు చేతులెట్టు వచ్చాయో నాకు అర్థం కావడంలే. ఇందుకు కదా ప్రపంచ ప్రజలంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ జిహాదీ జాతిని అసహించుకుంటుంది, మోహాన్ని ఊచంది తుక్కన్యా. అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి న్యూస్ను మీకు నచ్చిందా అని చెప్పి కూడా అడగకూడదు. అవునా కాదా? ఇంత బాధాకరమైన న్యూస్, ఇంత దారుణమైన న్యూస్, అది మన బాధ్యతగా తీసుకోవాలా. నలుగురికి షేర్ చేయడం అనేది, నలుగురిలో మార్పు తీసుకురావాలా, నలుగురిలో చైతన్యాన్ని రగిలించాలి. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.